నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వరుణ యాగంకు సర్వం సిద్ధమైంది. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్న సుభిక్షంగా ఉండాలని, అందుకు దైవానుగ్రహం కోసం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అదే వరుణ యాగం. ఋత్వికుల వేద మంత్రోచ్చారణలతో రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే వరుణ యాగం భక్తి రసమయమే. వరుణ కటాక్షం కోసం జరిగే వరుణ యాగం కోసం యనమల గార్డెన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 19, 20, 21, 22 తారీఖున వరుణయాగం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది రైతులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వర్షాలు పెద్దగా పడవని, దీని ప్రభావం ఎక్కువగా వ్యవసాయం మీద ఉంటుందని, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, పశువులకు కానీ యానిమల్స్కి కానీ నీళ్ల ఇబ్బంది కూడా ఉంటుందనేటువంటి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదే ప్రభావం మన నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుచేత శాస్త్రోక్తంగా రైతులందరూ కూడా కూర్చుని ఇక్కడ వరుణయాగం చేయించాలని నిర్ణయించిన మేరకు రాబోయే 3 రోజులు కూడా వరుణయాగం ఇక్కడ జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. ఇంచేతంటే అందరినీ కూడా ఇది ప్రజలందరికీ సంబంధించింది. పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. ఇంచేతంటే వర్షం అనేది పడితే అది అందరికీ ఉపయోగం ఉంటుంది. మంచినీళ్ళ సందర్భంగా ఉపయోగం ఉంటుంది, పశువులకి నీటి కొరత లేకుండా ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయానికి కూడా కొరత లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. సహజంగా మనది వ్యవసాయం సంబంధించినటువంటి రాష్ట్రం. మన ప్రాంతం కూడా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం కూడా. అంచేత వరి ఎక్కువ మన దగ్గర వేస్తారు. ఈ వరి వేయటానికి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతుంది. మనకు ఉండేటువంటి 4 సోర్సెస్ ప్రధానంగా, ఒకటి పంపా కింద ఆయకట్టు, తాండవ కింద ఆయకట్టు, అదేవిధంగా పీబీసీ ఆయకట్టు, పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన పుష్కర్ కింద కొంత ఆయకట్టు ఉంటుంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 4 రిజర్వాయర్ల నుంచి కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మనకి ఈ యొక్క వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్లు కూడా, ఈ కెనాల్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. కిందటిసారి నేను ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఆయన విజిట్ కూడా వచ్చారు పంపా దగ్గరికి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిన్న శాసనసభలో కూడా ఆవిడ ప్రస్తావించింది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కానీ మనది ఎక్కువగా ఈ నీటి సాగు మీద ఆధారమైనటువంటి ప్రాంతాలే, డెల్టాలు. మనకి ఈస్టర్న్ డెల్టా కానీ, వెస్టర్న్ డెల్టా కానీ, అదేవిధంగా మన అప్లాండ్లో కానీ ఈ యొక్క చిన్న రిజర్వాయర్స్ మీద ఆధారపడినట్టుంది. ఎక్కువ వర్షాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. వర్షాలు ఎప్పుడైతే లేవో పంటలు కూడా పండటానికి అవకాశం అంతగా లేదనేటువంటిది వివిధ కోణాల నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే అది ఈ రిపోర్ట్స్ కొద్దిగా భయాందోళన కలిగించేటువంటి, రైతుల మధ్య భయాందోళన కలిగించేటువంటి విధంగానే ఉన్నాయి.
చేత భయాందోళన చెందకుండా వ్యవసాయం ఒకవైపు అయితే సాగునీరుకి కూడా కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి విధంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుని వీలైనంత వరకు కూడా నీటిని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మన మానవ ప్రయత్నం కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వర్షాలు కురుస్తాయనేటువంటిది పండితులు అనేక మంది చెప్తున్నారు, చేశారు కూడా చాలా చోట్ల. అంచేత మన ధర్మం వరుణయోగం చేయాలి, రైతాంగానికి వెసులుబాటు కల్పించాలి, ప్రజలకి మంచినీటి అద్దెటి లేకుండా చేయాలి, అదేవిధంగా పశువులకి కావాల్సినటువంటి నీటి సదుపాయం కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి జీవి కూడా నీటి మీద ఆధారపడతారు. అందుకే నీటి అనేటువంటిది అబవ్ పాలిటిక్స్, నీరు సప్లై అనేటువంటిది అబవ్ పాలిటిక్స్. అంచేత వర్షాలు పడితే అందరూ ఆ నీరు ఉపయోగించుకుంటారు. దీంట్లో పాలిటిక్స్కి తావులేదు, అదేవిధంగా మతాలకి తావులేదు, కులాలకి తావులేదు. దెర్ ఈజ్ నో రిలీజియన్, కాస్ట్, క్రీడ్ డిఫరెన్సెస్ ఏముండవు. అందరూ కూడా వానల మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు, జనాలు కూడా. అంచేత మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కారణం రైతులను ఆదుకోవాలి వీలైనంత వరకు అనేటువంటి మానవ ప్రయత్నం మాత్రమే. దైవం అప్పుడు ఎట్లా చేస్తారనేది మనం చూద్దాం. మానవ ప్రయత్నం లోపం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా నిర్ణయించుకున్నారు. నా దగ్గరికి వచ్చి రైతులందరూ కూడా మాట్లాడితే చేయండి అని అన్నాం. మేము ఓన్లీ ఫెసిలిటేటర్లు, అంటే వాళ్ళకి సహకరించడమే మనం చేసే పని. అంటే అందరికీ కూడా అఫీషియల్స్కి ఇన్విటేషన్ ఇచ్చాం, నాన్ అఫీషియల్స్కి ఇన్విటేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇన్విటేషన్లు ఇచ్చారు. కూటమి నాయకులు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. రైతులందరికీ పార్టీలతో ప్రమేయం లేకుండా రైతులందరినీ కూడా రమ్మని, దీంట్లో పాల్గొనమని కూడా ఈ సందర్భంగా కూడా మనవి చేస్తూ ఉన్నాం. అయితే మనం ఇంచుమించు మన ఆయకట్టు చాలా పెద్దది. 4 రిజర్వాయర్ల నుంచి 4 సోర్సెస్ నుంచి మనం అక్కడ చూస్తాం. అంటే కొన్ని దగ్గర రిజర్వాయర్ల దగ్గర బిగినింగ్లో ఏమైనా పండితే పండొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి మనం థాయిలాండ్లో ఉన్నాం. తుని నియోజకవర్గం అంతా కూడా, తాండవాకి కూడా మనం థాయిలాండే, పీబీసీకి థాయిలాండే, అదేమో పుష్కరానికి థాయిలాండే, ఈ పంపాకి కూడా మనం థాయిలాండ్లోనే ఉన్నాం. అంచేత ఈ థాయిలాండ్లో ఉండే ప్రాంతానికి మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుంది. నేను అధికారులతో మాట్లాడాం, ఇరిగేషన్ అధికారులతో, మంత్రి గారితో మాట్లాడాం. అంటే వాళ్ళు చెప్పింది కూడా వీలైతే మేమంతా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు చేయగలం అనేది ఆలోచిస్తున్నారు ప్రభుత్వం. కాకపోతే ప్రయారిటీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ కూడా కొంత సప్లై చేయాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది ఏలేరు వాటర్. అంచేత ఆ విధంగా చూసిన తర్వాత మిగతా వ్యవసాయం కూడా ఇంపార్టెంటే. అంచేత వ్యవసాయాన్ని కూడా వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరు చేసినా, ప్రభుత్వం చేసినా, మనం చేసినా, ఎవరు చేసినప్పటికీ వర్షాలు పుష్కలంగా కురిస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఉండదు. ఎంచేతంటే ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు కాబట్టి, జిల్లా కాబట్టి, స్టేట్ కాబట్టి, మన దేశంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇటువంటి పరిస్థితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద దృష్టి సారించాయి. ఇంకా దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం కూడా. అంచేత ఈ కార్యక్రమాన్ని రైతులు పూనుకున్నారు. రైతులే వాళ్ళు యాగంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మేమంతా మామూలుగా చూసేటువంటి వాళ్ళే. అంతే ఇక్కడ ప్రదేశం బాగుంది కాబట్టి ఓన్లీ
మనం ప్రేక్షకుల్లా చూడడమే మన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం మనం ఇంతమంది మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు మనకు వర్షాలు పడతాయనేటువంటిది నమ్ముతున్నాం. సరే, ఆ పైన ఒక శాస్త్రం ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. అలా కాకుండా మనిషి కోరుకునేటువంటిది ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు మనం చూస్తాం చరిత్రలో, అన్ని మతాల్లో చూస్తాం, ఒక మతమే కాదు, అన్ని మతాల్లో కూడా భగవంతుడికి చేయాలనుకుంటే చేయటానికి అవకాశం ఉంది. అది చేసే విధంగా మానవుడు కూడా ప్రయత్నించాలి. అందుకని ఆ ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది వర్షాలు పడతాయని, ఈ యాగం అయిన తర్వాత ఆ యాగం అయ్యే లోపల. కానీ అంటే రైతాంగం క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది. రైతు ఇబ్బందుల్లో ఉంటే మొత్తం సంఘం అంతా, సమాజం అంతా కూడా ఇబ్బందుల్లో పడతారు. అంచేత ఒకవైపు పంటలు లేకపోతే రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆయిల్ ప్రాబ్లం వచ్చి వెస్ట్ ఏషియా యుద్ధంలో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయం కూడా దెబ్బతింటే ఇంకా రేట్లు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అంచేత వీలైనంత వరకు నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది, మన ప్రజల తరఫున, తుని నియోజకవర్గం తరఫున మనకు వీలైనంత వరకు కూడా సాగునీటి అవకాశాన్ని కల్పించి వ్యవసాయాలు దెబ్బతిన్నకుండా భవిష్యత్తులో చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది, అవకాశం ఉంది, అవసరం ఉందనేటువంటిది మేము మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇది వరుణ యోగం యొక్క ఇంపార్టెన్స్. దానికే అందరికీ తెలియాలి. ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది అందరి కార్యక్రమం. వర్షం పడితే ఏదో రామకృష్ణ గారి పొలంలోనే పడుతుంది, రామకృష్ణ గారి ఇంట్లోనే పడుతుంది అని అనుకోక్కర్లేదు. అందరితో అన్ని చోట్ల పడాలి, దేశం అంతా పడాలి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మన దగ్గర పడుతుంది అనేటువంటి ఆశ నాకు తప్పకుండా ఉంది. పడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎంచేత రిపోర్ట్స్ చాలా భయంకరంగా కనపడుతున్నాయి. రిపోర్ట్స్ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎంచేతంటే మనం చూస్తూ ఉన్నాం, మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు హీట్ విపరీతమైన టెంపరేచర్, మామూలు రోజుల్లో కూడా 40 degrees టెంపరేచర్, 40 degrees పైన టెంపరేచర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏంటంటే గాలిలో ఉండే తేమ చచ్చిపోయి హీట్ మరింత పెరుగుతుంది. మనం చూస్తాం, ఒక నైట్ వర్షం పడుతుంది, తెల్లవారుజామున వర్షం పడుతుంది, పగలము ఎండ విపరీతంగా కాస్తుంది. ఆ వర్షం పడినప్పుడు కూడా 5 నిమిషాల్లో ఇంకిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఇదే కాకుండా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది భవిష్యత్తులో. నేను వేళ హైదరాబాద్ నుంచి వచ్చా. జూబ్లీహిల్స్లో కూడా ఈనాడు గ్రౌండ్ వాటర్ సరిగ్గా లేదు. మనకంటే ఎక్కువ వర్షాలు పడినట్టుగా మనం చెప్తున్నారు, కానీ ఈనాడు జూబ్లీహిల్స్ కూడా నీటి సప్లై, మున్సిపల్ కార్పొరేషన్ నీటి సప్లై సరిగ్గా లేదు. దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా లెవెల్ లేవు. అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పడిపోతాయి. ఒకవేళ మన బోర్లు ఉన్నప్పుడు కూడా లెవెల్స్ పడిపోవడం వల్ల కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. యూజువల్గా ఎండాకాలం ఎండలు కాస్తూ ఉంటే కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అనేక మల్టీఫేరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ వర్షాలు లేకపోవడం వల్ల. అంచేత వర్షం అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ వర్షం గురించే మనం ఇక్కడ యాగం చేస్తున్నాం. ఈ యాగ ఫలితం మరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. అంచేత అందరినీ ఇన్వైట్ చేశాను నేను. మన కాకినాడ పార్లమెంటు ఎమ్మెల్యేస్ని ఇన్వైట్ చేశాం. వాళ్ళు కూడా చాలామంది వస్తారు. కలెక్టర్, ఎస్పీ అందరూ, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వైట్ చేశాం. అదేవిధంగా మిగతా ఎంపీని కూడా ఇన్వైట్ చేశాం. ప్రజాప్రతినిధులే కాదు, అందరూ వస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మనం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో నేను అనుకోవడం, విజయవాడలో కృష్ణానది దగ్గర చేశారు. మనం ఇక్కడ ఎప్పుడూ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. ఇది ఫస్ట్ టైం తుని నియోజకవర్గంలో చరిత్రలో ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు కూడా, వర్షాభావ పరిస్థితులు కూడా ఫస్ట్ టైం మనకి ఇంత సీరియస్గా ఏర్పడ్డాం. ఇంతకుముందు కరువులు వచ్చాయి. కరువులు వస్తేనే మనం పంపాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఏలేరు వాటరు, ఏలేరు కమ్మ గోదావరి వాటరు, ఈ ఛానల్ పెట్టి మనం ఏలేరు నింపితే
మనకు పంప కూడా నింపుతాం. అదేవిధంగా మనకి పుష్కర్ కూడా తెచ్చింది. ఆ రోజు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే పుష్కర్ తెచ్చాం. వల్లూరు వరకు వెళ్తుంది. తర్వాత కొన్ని ప్రదేశాలకు పాయకరావుపేట ఏరియా కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకు చూస్తే పీబీసీ కూడా ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడే పీబీసీ కూడా వచ్చింది. ఆలయన పొద్దున ఇంతకుముందు ఆర్ఆర్బి ట్యాంక్ కింద ఉండే ఆయకట్టు అంతా కూడా పీబీసీ కిందకి వెళ్ళిపోయింది. అంటే ఈ సోర్సెస్ అన్నీ కూడా పాత ఉన్నవే స్టెబిలైజేషన్ కానీ లేకపోతే కొత్త సోర్సెస్ కానీ మనం తీసుకొచ్చుకున్నాం. అంటే వీటి వల్ల మనం పుష్కలంగా పంటలు పండుతూ ఉన్న సందర్భాల్లో ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ బాధ నుంచి ప్రజల్ని రైతుల్ని రక్షించాలనేటువంటిదే ప్రముఖమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క వరుణ యాగం. ఇది ఏ మతాలకి సంబంధం లేదు, ఏ పార్టీలకి సంబంధం లేదు, అదేవిధంగా ఏ కులాలకి సంబంధం లేదు. నీరు అనేది ప్రతి మానవుడికి ఆధారం, ప్రతి జీవికి కూడా. యానిమల్స్ అయినా అయినప్పుడు కూడా నీరు లేనిదే జీవించడం అనేది చాలా కష్టం అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయం. అంటే దీన్ని మనం సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం.